ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 7 గంటలకి హోసన్న నూతన మందిర ప్రారంభోత్సవం నంద్యాలలో జరగనే ఉన్నాయి. ఇప్పటికే నంద్యాల పట్టణంలో నడిబొడ్డులో మనకు ఒక విస్తారమైన ప్రార్థనా మందిరం ఉంది. మరొక ప్రార్థనా మందిరం నంద్యాలలోనే కర్నూలు రోడ్లో వెంకటేశ్వరపురం అనేటువంటి చోట ఈ మందిరం నిర్మాణం చేయబడి ఉంది. 2 ఎకరాల స్థలంలో ఈ చక్కటి ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయబడి ఉంది. మీరు చూస్తున్న ఈ ప్రార్థనా మందిరం 13వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది. ఈ మందిరాన్ని ప్రారంభించడానికి హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న నాయకులు, సీనియర్ పాస్టర్స్, సేవకులు, సిస్టర్స్ వీళ్ళంతా తరలి రాబోతూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది ప్రజలు కూడా ఈ మందిర ప్రారంభోత్సవానికి తరలి రాబోతూ ఉన్నారు. ఈ 3 రోజుల మహాసభలకి మీరంతా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి పాలుపొందులు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మందిర ప్రారంభోత్సవానికి పాస్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ రాజు గారు, పాస్టర్ ఫ్రెడీపాల్ గారు, పాస్టర్ రమేష్ గారు, మరి నాయకురాండ్రుగా ఉన్నటువంటి ప్రేమక్క గారు, రుతక్క గారు, ఇలా సేవకులు రాబోతూ ఉన్నారు. సంతోషంగా మీరును పాలుపొందులు పొందుతారని ప్రేమ ఆహ్వానాన్ని మీకు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు ఈ యొక్క మందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్స్ మీకు వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను ఇలా మనకి ప్రచురపరచబడుతూ ఉన్నాయి. లొకేషన్ దాంట్లో ఏర్పాటు చేయబడి ఉంది. ఆ లొకేషన్ బట్టి మీరంతా ఇక్కడికి రావాలని ప్రేమ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నంద్యాలలో కర్నూలు రోడ్, ఇక్కడ ఇది హైవే, మెయిన్ హైవే, కర్నూలు రోడ్ వెంకటేశ్వరపురం అనే చోట జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారందరికీ తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భోజన వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అంతా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేయండి, పాలుపొందులు పొందండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఆత్మీయంగా దైవ వర్తమానాల చేత, ఆత్మీయమైన ఆరాధనల చేత బలపరచబడండి. దైవజనులు మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తారు. శరీర సంబంధమైన రుగ్మతల నుండి కూడా కలుగుతుందని విశ్వసిస్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నూతన మందిర ప్రారంభోత్సవ మహాసభలకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్.